కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. 50 నిమిషాల పాటు 1-to-1 విచారణ చేపట్టింది. నిధుల సమీకరణకే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ వెల్లడించారు. దీనిపై వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చివరకు వచ్చింది. 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును విచారించింది. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి వచ్చారు. కేసీఆర్తో పాటు 9 మందిని పోలీసులు లోపలికి అనుమతించారు. ఉదయం 11:30 ప్రారంభమైన కేసీఆర్ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ప్రాజెక్టు రీఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలకు సంబంధించి కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. కాళేశ్వరం రీఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల తనను 1-to-1 విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని మన్నించి జస్టిస్ పీసీ ఘోష్ ముఖాముఖి విచారించారు. ఆ సమయంలో అక్కడున్న అధికారులను కమిషన్ సభ్యులు బయటకు పంపారు. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ డాక్యుమెంట్లను, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీని కమిషన్కు కేసీఆర్ అందజేశారు. కాగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రజల ముందు పెడతానని తెలిపారు. 2 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేస్తానని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తానన్నారు. కాళేశ్వరం రీడిజైనింగ్ అంతా తప్పుల తడక అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. ఈ ఏడాది 2.8 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఈ ఘనతకు కాళేశ్వరంతో ఏ సంబంధం లేదన్నారు. 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డు ఈ ఏడాది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా. అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల, ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు. ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్స్ ఉన్నాయని, ఒక్కదాంట్లో చిన్న సమస్య వస్తే ఆ ప్రాజెక్టు మొత్తం వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ కు మంచి పేరు రావడం ఇష్టం లేక మేడిగడ్డపై కాంగ్రెస్ వాళ్లే కుట్రలు చేసి ఉంటారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందించామని అన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. తర్వాత ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై వివాదం చెలరేగింది. తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై కమిషన్ ఏర్పాటు చేసి విచారిస్తోంది. కమిషన్ త్వరలోనే తన తుది నివేదిక అందజేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాజకీయంగా ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.